Yeah. So command line arguments concept ni use చేద్దానా అసలు command line arguments అంటే ఏంటి అని ఒక్కసారి చూడండి రా ఓ ఫస్ట్ చెప్పనా స్ట్రక్చర్స్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ ఓకే ఎనీవే చెప్దాం ఓకేనా I'll take the difference. The actual command arguments ఏంటంటే the arguments which are passed to the main function. Okay. Next class లో explain చేస్తాను ఒకవేళ అయిపోతే okay I will take this. Start. The difference between structure and union explain చేస్తాను రా struct int a char c float f right. What is the size of this structure? In size ఏంటన్నా మన లెక్క ప్రకారంగా ఇంటీజర్ కి 2 బైట్స్ క్యారెక్టర్ కి 1 బైట్ ఫ్లోట్ కి అయితే 4 బైట్స్ సో టోటల్ గా 7 బైట్స్ ఆక్యుపై చేస్తుందిరా ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లో నేను యూనియన్ తీసుకున్నాను అనుకోండి సపోజ్ ఇఫ్ యు హావ్ టేకెన్ దిస్ యాస్ యూనియన్ అని తీసుకుంటే ద సైజ్ ఆఫ్ దిస్ యూనియన్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4 అంటే మాక్సిమం బైట్స్ ఏ మెంబర్ కి అయితే ఆక్యుపై చేస్తుందో దాంట్లో దీన్ని రిప్రజెంట్ చేస్తారా మనం అంటే ఫ్లోట్ ఎఫ్ కి 4 బైట్స్ తీసుకుంటుంది కాబట్టి సైజ్ ఆఫ్ యూనియన్ అనేది ఎఫ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే ఇక్కడ ఫ్లోట్ ని మాక్సిమం బైట్స్ ఏది ఆక్యుపై చేస్తుందో దాన్ని తీసుకుంటుంది అనమాట అక్కడ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఏలోకి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాను సిలోకి ఒక వాల్యూ ఇస్తాను ఎఫ్ లోకి ఒక వాల్యూ ఇస్తాను రా ఏ అంటే ఇంటీజర్ సి అంటే క్యారెక్టర్ ఎఫ్ అంటే ఫ్లోట్ మీరు ఇక్కడ స్ట్రక్చర్ బదులుగా యూనియన్ తీసుకున్నారనుకోండి 3 వేరియబుల్స్ లోకి వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు అంటే ఏలో వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది సిలో వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది ఎఫ్ లో కూడా వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది అదే కాన్సెప్ట్ యూనియన్ యూస్ చేశాను అనుకోండి ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ 1 వాల్యూ ఎట్ ఏ టైం అంటే ఇప్పుడు ఏలో వాల్యూ ఉందనుకోండి సిలో ఎఫ్ లో వాల్యూ ఉండదురా బికాస్ ఓన్లీ 1 మెమరీ లొకేషనే ఉంది ఇక్కడ మూడింటికి కలిపి ఒకటే మెమరీ లొకేషన్ సో సిలో క్యారెక్టర్ ని స్టోర్ చేశాను అనుకోండి ఏలో ఎఫ్ లో వాల్యూ ఉండదు ఫ్లోట్ లో వాల్యూని స్టోర్ చేశాను అనుకోండి ఏలో సిలో వాల్యూ ఉండదు అనమాట అక్కడ అదేంటో చూద్దాం మనం ఒక్కసారి చిన్న ప్రోగ్రామ్ చేసి ఫస్ట్ ఐ విల్ టేక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేయండి రా డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ difference between structure and union. So I'll create the instance of the structure. In the create here instance of structure. What is the use of this T1 now? Structure name నేను tag అని ఇచ్చాను. I have created the instance of the structure T1. Why? What is the use of this T1 now? ఎందుకు క్రియేట్ చేయాలి ఇన్స్టెన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇప్పుడు ఏలోకి వాల్యూ ఇన్పుట్ చేయాలనుకోండి స్కాన్ఎఫ్ ఎలా రాస్తున్నాం మనం ఏలోకి వాల్యూని ఇన్పుట్ చేయాలి స్కాన్ఎఫ్ ఎలా రాస్తాం మన క్లాస్ కి రెండరా ఇంకా రాలా జనాలు ఎర్ స్లీపింగ్ how to input the value for a now scanf రాస్తాం నేను చెప్పే కదరా రోల్ నెంబర్ ఇన్పుట్ చేసాం మనం స్టూడెంట్ది ఎలా ఇచ్చాం చెప్పాలి మీరు చెప్తేనే స్టార్ట్ అవుతుంది క్లాస్
ఇక్కడ రోల్ నెంబర్ ఇచ్చాము, నేమ్ ఇచ్చాము, M1 M2 M3 వాల్యూస్ ఇన్పుట్ చేసాం మనం. ఎలా ఈ గంట పడుతుందంటమ్మా. సో S1 డాట్ SNO, S1 అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. నిద్రపోతున్నారు అందరూ. మంజు గంట పట్టిందిరా. ఎలర్ట్గా ఉండనా క్లాస్? ఓకే. సో యాక్చువల్గా ఇన్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే టు యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇప్పుడు యాక్చువల్గా T1 ఎందుకు యూజ్ చేస్తాము? టు యాక్సెస్ A, C అండ్ F. ఏసీకి ఎఫ్కి వీటికి వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి, వాల్యూస్ ఇవ్వాలి అన్నా దాన్ని T1 తోనే కాల్ చేయాలి అనమాట అక్కడ. అంటే T1 డాట్ ఏ, T1 డాట్ సి, T1 డాట్ ఎఫ్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం అక్కడ. సో ఇన్స్టెన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ అని టు యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ దాన్ని యూజ్ చేస్తున్నాను రా ఇక్కడ. నౌ ఐ టేక్ ఇంట్ సైజ్. సో S is equal to size of tag. What is the size of the structure now? If structure is equal to percentage D, yes. Yes and the print అవుతుందిరా ఇప్పుడు లెక్క ప్రకారం. Size of structure tag. What is the size of structure? Yeah, 7 bytes occupy చేసిందిరా. Now I will allocate value for this A. ఇప్పుడు A లోకి 10 ని అసైన్ చేశాను రా. E లోకి F లోకి మనం వాల్యూ ఇవ్వాల, అంటే గార్బేజ్ వాల్యూనే ఉంది అనమాట అక్కడ. అది మనం ఇంకా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఐ ప్రింట్ దిస్ నెంబర్స్. ఒక్కసారి చూడండి రా. printf -n A is equal to percentage D, C is equal to percentage C, F equal to percentage F. T1 dot A, T1 dot C, T1 dot F. మన వాల్యూ దేనికి ఇచ్చాం మనం? ఓన్లీ ఏకి ఒక్కదానికే ఇచ్చా నేను. అని అబ్జర్వ్ చేయండి రా. ఏకి ఒక్కదానికే ఇచ్చాను, కానీ సి క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తున్నాను, ఎఫ్ ని ఫ్లోట్ ని కూడా ప్రింట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది, సి వాల్యూ గార్బేజ్ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఎఫ్ వాల్యూ కూడా గార్బేజ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏం చేస్తాను ఇప్పుడు? T1 డాట్ సి ఇస్ ఈక్వల్ టు ఐ విల్ టేక్ కే, అంటే క్యారెక్టర్ కి కే ని అసైన్ చేశాను రా. నౌ అగైన్ ఐ విల్ ప్రింట్ దిస్. ఇది మొత్తాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తాను అన్న. ఇప్పుడు వేటి వాల్యూస్ ఉన్నాయి? ఇప్పుడు మొత్తం మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి, ACF. వేటికి వాల్యూస్ ఇచ్చా ఇప్పుడు నేను? ఏకి ఇచ్చాము అండ్ సి కూడా ఇచ్చాము. అక్కడ ఏలో 10 ఉంది, సిలో K ఉందిరా. నెక్స్ట్ లైన్ లో ఐ టేక్ ఫ్లోట్ వాల్యూ T1 డాట్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఫ్లోట్ కదా, సో 15.78. ఫ్లోట్ వాల్యూ కూడా ఇచ్చాను రా. మళ్ళీ ప్రింట్ చేస్తాను నేను ఇక్కడ. నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద వాల్యూస్. అంటే ఏం చేసింది ఇప్పుడు ఇక్కడ? ఫస్ట్ ఏమో A1 ప్రింట్ అయింది, తర్వాత ఏసీని ప్రింట్ చేసుకుంది, తర్వాత ACF మూడింటిని ప్రింట్ చేసుకుందిరా ఇక్కడ. ఇది డిఫరెన్స్ చెప్తాను ఇప్పుడు. ఒకసారి మీకు స్ట్రక్చర్ కి యూనియన్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? రన్ దిస్. ఒకసారి చూడండి అన్న. ఫస్ట్ ఏ వాల్యూ 10 ప్రింట్ అయింది, సిలో గార్బేజ్ వాల్యూ మనకేం లేదు ఇక్కడ, ఎఫ్ కూడా అంతే 0.000 ప్రింట్ అయింది. సెకండ్ లైన్కి వచ్చేటప్పటికి ఏంటి? ఏ వాల్యూ 10 అయింది, సి వాల్యూ K ఉంది, ఎఫ్ లో 0.000 ఉంది. థర్డ్ టైం వచ్చేటప్పటికి మూడిట్లోనూ వాల్యూస్ ఉన్నాయిరా. ఏ వాల్యూ 10 ఉంది, సి వాల్యూ K ఉంది, ఎఫ్ లో 15.78 ఉంది. స్ట్రక్చర్ చూడండి ఇక్కడ, సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ 12 వచ్చిందిరా. అంటే ఏ వాల్యూకి ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 4, ఫ్లోట్ కి 8, క్యారెక్టర్ కి 1.
అంతే కదా. ఫ్లోట్ కి ఎంత తీసుకుందాం మరి, సైజ్ ఆఫ్ ఫ్లోట్. One second, I'll take how much it will take for float. I'll verify. మన ఇది కంపైలర్ బట్టి మారుతూ ఉంటుందిరా, ఒకసారి చూద్దాం. సైజ్ ఆఫ్ ఫ్లోట్ 4 తీసుకుందిరా, అంటే ఇది కూడా ఇంట్ కూడా సైజ్ ఆఫ్ ఇంట్ also it is taking 4. I'll take char కి 1 తీసుకుంది. సో 4 + 4 8 9 రావాలి అప్పుడు, అది సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నప్పుడు. ట్వెల్వ్ వస్తుంది యాక్చువల్గా, కరెక్ట్ కాదు చూడండి ఒకసారి. ఏకి 4 తీసుకుంది, ఎఫ్ కి 4 తీసుకుంది, క్యారెక్టర్ కి 1 తీసుకోవాలి, అంటే 4 + 4 + 1 9 రావాలి యాక్చువల్గా ఇక్కడ. మీరు మామూలుగా C++ ఎడిటర్లో రన్ చేసినప్పుడు చూడండి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ స్టోర్ చేసుకుంది, సి వాల్యూలో గార్బేజ్ వాల్యూ ఉంది, ఎఫ్ లో ఇది ఉంది, అలాగా మూడింటికి తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని నేను యూనియన్ యూజ్ చేస్తాను రా. మన స్ట్రక్చర్ కి యూనియన్ కి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్ట్రక్చర్ లో ఫస్ట్ ఏ వాల్యూ స్టోర్ చేశాను, తర్వాత సి వాల్యూ స్టోర్ చేశాను, తర్వాత ఎఫ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, మూడింటికి వాల్యూస్ ఉన్నాయి. ఏలో వాల్యూ ఉంది, సిలో వాల్యూ ఉంది, ఎఫ్ లో కూడా ఉంది. అదే ఇదే పొజిషన్ ఇప్పుడు నేను యూనియన్ యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ యూనియన్ యూజ్ చేసినప్పుడు ఏ ఇచ్చినప్పుడు ఓన్లీ ఏలోనే వాల్యూ ఉంటుందిరా. నెక్స్ట్ టైం సి ఇచ్చినప్పుడు ఏలో వాల్యూ కూడా పోద్ది, ఓన్లీ సి ఒక్కటే హోల్డ్ చేసుకుంటుంది అనమాట, బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ ఎ సింగిల్ మెమరీ లొకేషన్. నెక్స్ట్ టైం ఎఫ్ ఇచ్చినప్పుడు ఏంటి, ఏలో ఉండదు, సిలో ఉండదు, ఓన్లీ ఎఫ్ ఒక్కటే హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు స్ట్రక్చర్ ఇది యూనియన్ యూజ్ చేసి మారుస్తున్నారు దాన్ని. చేంజ్ దిస్ స్ట్రక్చర్ టు యూనియన్. రీప్లేస్ చేశానా స్ట్రక్చర్ ప్లేస్ లో యూనియన్ ని. చూడండి ఇప్పుడు యూనియన్ ట్యాగ్ అంటే క్లాస్ మన స్ట్రక్చర్ నేమ్ ఇచ్చినట్టుగానే యూనియన్ అని ఇచ్చాను అనమాట. అక్కడ అది సైజ్ ఆఫ్ యూనియన్ దీన్ని తీసుకుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం రా. డిఫరెన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న. స్ట్రక్చర్ బదులుగా యూనియన్ అని ఇచ్చానన్న. ఇప్పుడు చూడండి సైజ్ ఆఫ్ యూనియన్ 4 అంటే మాక్సిమం మెంబర్ ఏదైతే ఉందో దాని ఒక్కదాన్ని హోల్డ్ చేసుకుంటుందిరా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ వాల్యూ 10 ఇచ్చారు, సిలో గార్బేజ్ వాల్యూ ఉంది, ఎఫ్ లో కూడా గార్బేజ్ వాల్యూ ఉంది. నెక్స్ట్ టైం ఏం చేశాను, సిలోకి కే ఇచ్చాను రా. సిలోకి కే ఇవ్వగానే ఏలో వాల్యూ పోయింది, ఏ వాల్యూ గార్బేజ్ వాల్యూ అయిపోయింది, ఎఫ్ 0.00 అయిపోయింది. అంటే ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ 1 వాల్యూ ఎట్ ఏ టైం. థర్డ్ లైన్ లో చూడండి ఫ్లోట్ కి వాల్యూ ఇచ్చాం మనం 15.78 అని. ఎప్పుడైతే ఇది ఇచ్చానో ఇట్ ఈస్ రిమూవింగ్ ద వాల్యూ, ఏలోకి వాల్యూ లేదు, సిలో వాల్యూ లేదు, రెండు గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ ఎఫ్ లో ఒక్కటే హోల్డ్ చేసుకుంది అనమాట. అక్కడ అంటే స్ట్రక్చర్ కి యూనియన్ కి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు స్ట్రక్చర్ లో మీరు ఎన్ని మెంబర్స్ అయితే ఇచ్చారో అన్ని మెంబర్స్ కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది, రైట్. మనం మూడింటికి వాల్యూస్ ని హోల్డ్ చేసుకోవచ్చు, ఏలో సిలో ఎఫ్ లో ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని మెంబర్స్ కి మెమరీ అలొకేషన్ ఉంది కాబట్టి సపరేట్ గా వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. అదే మీరు యూనియన్ యూజ్ చేశారనుకోండి, ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ 1 వాల్యూ అట్ ఏ టైం బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ సింగిల్ మెమరీ లొకేషన్. ఒకటే మెమరీ లొకేషన్ రా. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ సైజ్ ఆఫ్ యూనియన్ 4, ఇందాక సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ 12 వచ్చింది, అంటే ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని మెంబర్స్ కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది అనమాట అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? ఒక్కసారి నేను చెప్పే 2 మాటలు నోట్ చేసుకోండి రా. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. Difference between structure and union. In case of structure, memory will be allocated
to all the members of the structure, to all the members of the structure. Note cheskondra. Memory will be allocated to all the members of the structure. Whereas in case of union, the memory will be allocated to the member which occupies more bytes. Single memory location ఉంటుంది నాన్న, which occupies more bytes. ఇప్పుడు ఇందాక మనం యూనియన్ తీసుకున్నప్పుడు ఫ్లోట్ ఎఫ్ కి 4 bytes కాబట్టి దాన్ని తీసుకుంది అది. రైట్, నెక్స్ట్ లైన్ లో in case of structure, we can store the values to all members because separate memory allocated to all the members, whereas in case of union, we can store only one value at a time because all the members of union shares single memory location. రైట్ నానా, ఇక్కడేమో స్ట్రక్చర్ ట్యాగ్ అని చెప్పి రాశాను రా, ఇంటూ క్యార్ ఫ్లోట్. యాక్చువల్గా అయితే దీని సైజ్ వచ్చేసి 7 ఉండాలి. మీరు సి కంపైలర్లో టర్బోసీలో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు తెలుస్తుంది. అది అక్కడ 12 చూపిస్తుంది, అది కరెక్ట్ కాదు. సో సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ తీసుకున్నాం. ఫస్ట్ ఏలోకి వాల్యూని అసైన్ చేశాను, దీన్ని ప్రింట్ చేశాను ఏసిఎఫ్ని. మళ్ళీ సిలోకి వాల్యూని అసైన్ చేశాను, మళ్ళీ ప్రింట్ చేశాను. లాస్ట్కి ఎఫ్లోకి వాల్యూని అసైన్ చేశాను, 3 ప్రింట్ చేశాను, 3 ప్రింట్ చేస్తుంది ఇక్కడ. అదే టర్న్లో యూనియన్ యూజ్ చేశాను అనుకోండి, ఏని అసైన్ చేసినప్పుడు సిలో ఎఫ్లో వాల్యూస్ లేవు. నెక్స్ట్ టైం సికి వాల్యూని అసైన్ చేసినప్పుడు ఏలో వాల్యూని కూడా రిమూవ్ చేసేస్తుంది అది. నెక్స్ట్ టైం ఎఫ్లోకి వాల్యూని అసైన్ చేసినప్పుడు ఏలో సిలో వాల్యూస్ ఉండవు, ఓన్లీ ఎఫ్లోనే వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది అనమాట. బికాస్ ఇట్ ఈస్ ఎ సింగిల్ మెమరీ లొకేషన్. రైట్, నోట్ చేసుకోండి రా ప్రోగ్రామ్. వాయిస్ బాగానే ఉందా? ఒకసారి కుదిరితే లాగౌట్ అయ్యి మళ్ళీ రారా మనోహర్.
Note down this program. Sir, once repeat the question, sir. Nana? Once repeat the question, sir. No, example program for structure union. Difference అన్నమాట అక్కడ. Difference between structure and union. Yeah. స్ట్రక్చర్ ని డిక్లేర్ చేయడం, దానికి ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకోవటం, వాటికి వాల్యూస్ ని అసైన్ చేయటం. స్కాన్ఎఫ్ కాదు, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చేస్తున్నాను రా. Sir, అమ్మా sir, చెప్పమ్మా. closing braces దగ్గర semicolon ఉందా? స్ట్రక్చర్ కి సెమీకోలన్ ఉంటుందిరా. స్ట్రక్చర్ కి బ్రేసెస్ తర్వాత సెమీకోలన్ Okay, ఉంటుంది. sir. యా, నేను రాలేదు తల్లి క్లాస్ కి. No, sir, నిన్న కుదరలేదు సార్, ఫోన్ లేదు సార్ నా దగ్గర. అవునరా, రికార్డింగ్ పెట్టే కదా. చూస్తాను సార్ ఇవాళ. చూస్తావా? మా తెలియదు. సరే కానీ కొటేషన్స్ లో ఎలా ఉన్నా పర్వాలేదురా. అసైన్మెంట్ ఏంటన్నా మంజునాథ్? సార్ ఇది క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని లైన్ ఆన్సర్స్ రాయాలి, లాంగ్ ఆన్సర్స్ ఎంత రాయాలి ఐడియా రావట్లేదు సార్. జస్టిఫై చేసుకోవాలి మీరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డేటా టైప్స్ ఉందిరా. డేటా టైప్స్ స్మాల్ క్వశ్చన్ లో ఇచ్చాడు అనుకో, ఆ స్టాండర్డ్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. అదే పెద్ద క్వశ్చన్ లో ఇచ్చాడు అనుకో, డిరైవ్డ్ డేటా టైప్స్, స్టాండర్డ్ రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మెటీరియల్ కొంచెం లాంగ్ ఉంది సార్. అంటే ఇప్పుడు మొత్తం లాంగ్ రాయాలా, లేకపోతే బ్రీఫ్ గా రాసుకోవాలా అని చెప్పేసి ఐడియా లేదు సార్. అందుకనే మీరు జస్టిఫై చేసుకోవాలి. అది టెక్స్ట్ బుక్ ఉంటుందిరా. టెక్స్ట్ బుక్ లో 15 పేజీలు ఉంటుంది. దాంట్లో మీరు ఏది రాయాలి? అసలు యాక్చువల్గా మేము మెటీరియల్ పాయింట్ రాయమంటారా సార్? అయితే అసలు యాక్చువల్గా మేము మెటీరియల్ కూడా మీరు మెటీరియల్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ కదా అని మేము ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఓన్ గా మీరు ప్రిపేర్ చేయాల్సిందే. ఓకే, సో యూ జస్టిఫై యువర్ సెల్ఫ్. చిన్నపిల్లలు కాదు కదా. అవును సార్, అంతే. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి అడుగుదని చెప్పి అడిగా సార్. ఓకే, జస్టిఫై యువర్ సెల్ఫ్. స్మాల్ క్వశ్చన్ కి ఎంత రాయాలి, పెద్ద క్వశ్చన్ కి ఎంత రాయాలి, ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు కల్లా చూపించాలి, ఒకసారి చెప్పరా సార్ అసైన్మెంట్? మేబీ ఈ మంత్ ఎండ్ కి మన కాలేజీ ఓపెన్ అవ్వచ్చు, అప్పుడు చెప్తారు. ఏనా? ఓకే సార్. మే ఫస్ట్ వీక్ లో ఉండొచ్చు, చూద్దాం. ఏది కరోనా బాగా ఉంది కాబట్టి కొంచెం డౌటే. చూద్దాం, అప్పుడే కాదు, ఇంకా డిసైడ్ అవ్వాలి అవన్నీ. సార్ దాంతో పాటు ఇది మొన్న రికార్డ్స్ వచ్చినట్టున్నాయి సార్ స్టేషనరీ దగ్గర. మరి ఆ రికార్డ్ కూడా కొనాలా సార్? అవును, తీసుకోవాలి. ఓకే సార్, మీరు మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేశారనుకోండి సార్, మేము తీసేసుకుంటాం సార్. అలాగే నేను ఒకసారి స్టేషనరీ ఫోన్ చేసి కనుక్కు మీకు చెప్తా సార్. ఇది మళ్ళీ చెప్పారు సార్, ఇది యూనిట్స్ లో లాస్ట్ యూనిట్ ప్రతి సబ్జెక్ట్ లో క్యాన్సిల్ చేశారని చెప్పారు సార్. అంటే మొత్తం ప్రతి సబ్జెక్ట్ కి 5 యూనిట్స్ ఉంటాయి కదా సార్. అవును, ఆ 5 యూనిట్స్ లో ఈసారి మీకు 5th యూనిట్ తీసేశారు. ప్రతి సబ్జెక్ట్ లో 4 యూనిట్స్ దాకా అని చెప్పారు సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే సిలబస్ కంప్లీట్ అవ్వదు అనేది ఒక ఉద్దేశం నానా. మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఐదర్ ఆర్ తీసేస్తున్నాం కాబట్టి 4 యూనిట్స్ చదివినా సరిపోతుంది. ఓకే, నా లెక్క ప్రకారం ఏంటంటే మొత్తం సిలబస్ చెప్పడం అనేది ఇంపార్టెంట్ మీకు. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మీకు పనికి వస్తుంది. ఫైల్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే అన్ని చదవండి, లేకపోతే 4 యూనిట్స్ చదవండి. ఓకే సార్. ఐదర్ ఆర్ ఉండదు కాబట్టి మీరు 4 యూనిట్స్ లో కంప్లీట్ చేయొచ్చు ఆల్ క్వశ్చన్స్. ఓకే సార్, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఆర్ ఆప్షన్ తీసేస్తారా సార్?
అప్పుడే కాదు, ఇంకా డిసైడ్ అవ్వాలా చెప్తారు మీకు. ఓకే ఓకే సార్. ఓకే, స్ట్రక్చర్ రాశారా? నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఎందుకు ప్రింట్ చేసామంటే ఏసిఎఫ్ ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయడం కోసం రాదు. తర్వాత మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, రన్ చేసినప్పుడు అవుట్పుట్ కూడా నోట్ చేసుకోండి. మన యూనియన్ కి నోట్ చేసుకోండి రా. సేమ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ బదులుగా యూనియన్ తీసుకోండి. అవుట్పుట్ ఇంపార్టెంట్ రా వీటికి. ఓకే, ఒకసారి అటెండెన్స్ చెప్పండి రా. 1 డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. 1 present సార్. టైప్ చేయండి అన్న, డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 62 63 64 65 66 67 68 69 70
71, 72, 73, 74, 75. 75 ఉందిరా, చెప్పండి. 9. 1 second. 9, 36, 18. Okay. సో స్ట్రక్చర్ కి యూనియన్ కి రాసినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ లో అవుట్పుట్ ఒకటి ఇంపార్టెంట్ అన్న. ఎలా చేంజ్ అయింది అనేది. స్ట్రక్చర్ అయితేనేమో అన్ని మెంబర్స్ ని హోల్డ్ చేసుకుంటుంది, యూనియన్ అయితే ఓన్లీ 1 మెంబర్, ఒక్క నెంబర్ ని హోల్డ్ చేసుకుంది అక్కడ. అది మీరు అబ్జర్వ్ చేస్తే యూనియన్ తీసుకున్నాను ఇక్కడ. యూనియన్ లో సైజ్ అనేది 4, ఒక మెంబర్ కే అలొకేట్ చేసింది. ఏ వాల్యూ 10 ఇచ్చినప్పుడు సిలో ఎఫ్ లో వాల్యూస్ లేవు. నెక్స్ట్ టైం సి వాల్యూ ఇచ్చినప్పుడు ఏలో వాల్యూ లాస్ట్ అయిపోయింది, పోయింది. నెక్స్ట్ టైం ఎఫ్ లో వాల్యూ ఇచ్చినప్పుడు ఏలో వాల్యూ లేదు, సిలో వాల్యూ లేదు. మేక్ ద డిఫరెన్స్. స్ట్రక్చర్ కి యూనియన్ కి డిఫరెన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేయాలిరా. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ద ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ పాస్డ్ టు ద మెయిన్ ఫంక్షన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైల్ న్యూ సి అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి మెయిన్ లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయిరా. వీటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి యూజ్ చేస్తాము అనమాట. అక్కడ అది మేబీ ఇప్పుడు సరిపోకపోవచ్చు టైము నెక్స్ట్ అవర్కి. ఎనీవే వీఆర్ హ్యావింగ్ 4th or 5th hour, ఒక అవర్ ఉంది, అప్పుడు చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఏదన్నా మీరు ఎగ్జిక్యూషన్ లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఒకసారి చెప్పండి. ఐ స్టే బ్యాక్.